బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ బీజేపీ కీలక సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశంలో అన్ని జిల్లాల నాయకుల సేకరణ జరిగింది. పొత్తులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు పురంధరేశ్వరి. ఇప్పుడు ఆ తర్వాత పైన పొత్తు మీద గనక ఒకవేళ పైన నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానుగుణంగా మనం ఒకసారి సమీక్ష అనేది మేము చేసుకుంటాం. ఇప్పుడు కార్యకర్తలతోటి చర్చించింది కేవలం అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు సామాజిక రాజకీయ పరిస్థితులు మాత్రమే. ఇక్కడ పొత్తుల గురించి 2 రోజుల్లో కార్యకర్తలతోటి అస్సలు చర్చ జరగలేదు. కేవలం మాకు వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ జిల్లా వారీగా అక్కడ ఉన్నటువంటి నాయకుల ముందు పెట్టి దాని మీద మాత్రమే చర్చ జరిగింది. ఇందాకన్నట్లుగా పొత్తు మీద నిర్ణయం పైన తీసుకుంటారు. మా బాధ్యత మేము అన్నీ కూడా ఇక్కడ క్రోడీకరించి పైకి పంపించిన తర్వాత వారు ఒకవేళ పొత్తు మీద నిర్ణయం తీసుకుంటే మాకు తెలియజేస్తారు. దానికి అనుగుణంగా మళ్ళీ ఒకసారి సమీక్ష జరుగుతుంది. మేము 175 అసెంబ్లీలకు సంబంధించి 25 పార్లమెంట్లకు సంబంధించినటువంటి పేర్లు మేము ఇవాళ సమీక్ష అయిపోయింది కాబట్టి రేపు ఎల్లుండిలో మేము పంపిస్తాం. థ్యాంక్ యూ. ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు కదండి. రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు. ఏలూరులో కేవలం కార్యకర్తలతోటే ఒక బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ కూడా మేము నిర్వహించుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు మాకు పైనుండి సూచనలు వస్తాయి. ఎప్పుడైతే నాయకులు వస్తున్నారు అనేటువంటి డేట్ మాకు తెలియజేస్తారు. మేము ఆ విధంగా తయారై మేము ముందుకు వెళ్తాం. ఆ తర్వాత పైన పొత్తు మీద కనుక ఒకవేళ పైన నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలను అడిగి తెలుసుకుందాం. ఏడుకొండలు, ఇప్పుడు జరిగినటువంటి సమావేశాలు అసలు ఎందుకు జరిగాయి? ఈ సమావేశాల్లో ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు? ఏ కార్యక్రమాలు జరిగాయి? అలాగే ఈ పొత్తుకు సంబంధించి ఇంకా క్లారిటీ లేదు అనే మాట్లాడుతున్నారు పురంధరేశ్వరి. ఎప్పటిలోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారు? అసలు ఎందుకని ఇంత లేట్ అవుతుంది? నందు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ జతకట్టినప్పటి నుంచి కూడా, పొత్తు కుదిరినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు ఉంటుందని చెప్పడం, అలాగే తాజాగా ఏదైతే అటు తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి జెండా సభలో కూడా జై బీజేపీ అంటూ కూడా నినాదించినటువంటి పవన్ కళ్యాణ్కి ఈ రోజు మింగిడి పడినటువంటి అంశం ఏదైతే ఉందో, 2 రోజులుగా ఇటు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశాలకు సంబంధించి ఇవన్నీ కూడా అటు పురంధరేశ్వరితో పాటు జాతీయ సహ సంఘటన కార్యదర్శి అయినటువంటి శివకుమార్ జీ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. మరోవైపు అటు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే మాజీ అధ్యక్షుడైనటువంటి సోము వీర్రాజు, వీరందరి సమక్షంలో 2 రోజుల పాటు వీడియో సమావేశాలు నిర్వహించారు. విర్చువల్ గా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి నాయకులతోనూ, అలాగే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారితో కూడా చర్చించడం జరిగింది. 2 రోజుల పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో సుమారు పైగా దరఖాస్తులు వీరికి వచ్చాయి. అయితే 175 నియోజకవర్గాల్లో మేము పోటీ చేయబోతున్నామంటూ కూడా పురంధరేశ్వరి చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, 25 పార్లమెంటులో చేసేటువంటి వ్యాఖ్యలు కానీ ఇవన్నీ చూస్తే ఇప్పుడు ఖచ్చితంగా ఇటు వైసీపీ ఏదైతే గతంలోంచి కూడా చెప్తుందో ఆ విధంగానే ఇటు బీజేపీ కూడా 175 స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి వ్యాఖ్యలకు ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న దానికి ఎక్కడ పొందడం లేదు. అయితే పురంధరేశ్వరి మాత్రం చాలా ధీమాగా 175 అసెంబ్లీ స్థానాల్లో మేము అభ్యర్థులు నిలబెడుతున్నామంటూ కూడా చెప్పినటువంటి దానిలో, అయితే పొత్తు విషయానికి వచ్చేసరికి మాత్రం గతం నుంచి కూడా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉంటుందని చెప్పేసి చెప్పారు. అయితే ఇప్పటి వరకు కూడా పొత్తు మీద మాత్రం మరొకసారి పురంధరేశ్వరి. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.